యువగళం జనగణంగా మారి ప్రజా గర్జనకు నాంది పలికింది. నేను ఈరోజు మనస్ఫూర్తిగా ప్రజలందరినీ అభినందిస్తున్నాను. మీలో ఉండే ఆవేదన, బాధ, ఆక్రోశం, ఆగ్రహం ఇవన్నీ కూడా యువగణంలో చూపించారు. రోజు రోజుకి ఉద్యమంగా ముందుకెళ్ళింది. ఈ కార్యక్రమంలో సహకరించినటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన కార్యకర్తల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అదే సమయంలో ఈ కార్యక్రమాన్ని పూర్తిగా జయప్రదం చేసినటువంటి ప్రజలందరినీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు యువత, బంగారు భవిష్యత్తు ఉండవలసిన యువత ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తున్నాం. ఈ ముఖ్యమంత్రి చెప్పిన పని ఒక్క పని చేశారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం పెడతా అన్నాడా లేదా? జనవరిలో పెడతా అన్నాడా లేదా? 5 జనవరిలో అయిపోయినాయా లేదా? పెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. ఉండే పరిశ్రమలు పోయినాయి. మొత్తం యువత జీవితాల్ని నాశనం చేసే పరిస్థితికి వచ్చాడు. ఈరోజు ప్రపంచంలోనే తెలుగు యువత అగ్రస్థానంలో ఉంటే, అదే ఆంధ్రప్రదేశ్లో యువత అధఃపాతాళంలో ఉండే పరిస్థితి వస్తూ ఉంది. ఒక్క పరిశ్రమ రాలేదు. వచ్చిన పరిశ్రమలు పారిపోయినాయి. తరిమేసే పరిస్థితి వచ్చింది. ఇది చాలా బాధాకరం. నేను ఒకటే హామీ ఇస్తున్నా, యువతకు తెలుగుదేశం జనసేన అండగా ఉంటాం. ఉపాధి కల్పించే బాధ్యత, మీ భవిష్యత్తుకి భరోసా ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ఇంకో పక్క లోకేష్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఒక పార్టీ అధ్యక్షుడిగా ఏదైనా ఒక సంకల్పం ఉంటే చిత్తశుద్ధితో పనిచేస్తే ప్రజలు ఆదరిస్తారు. అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. ఒక పార్టీ అధ్యక్షుడిగా మనస్ఫూర్తిగా ఆయన చేసిన కృషికి అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విషయాలు కానీ, ఇంకో పక్క బాలకృష్ణ గారు, లోకేష్ గారు మాట్లాడిన విషయాలు, అచ్చెన్నాయుడు గారు మాట్లాడిన విషయాలు నేను పూర్తిగా ఎండార్స్ చేస్తున్నాను. సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఎంతో మంది ముఖ్యమంత్రులు చూశాను. వారి యొక్క రాష్ట్రం కోసం వారు చేసిన పనులు చూశాను. కొంతమంది చేత కాకుండా పోతే వారిని విమర్శించే సందర్భాలు కూడా ఉన్నాయి. రాజకీయాల్లో ఎప్పుడు కూడా రాజకీయ వ్యతిరేకత ఉంటుంది తప్ప వ్యక్తిగత వ్యతిరేకత ఉండదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ రాష్ట్రంలో చూస్తా ఉంటే విశాఖపట్నంలో ఉన్నాం మనం. విజయనగరం, భోగాపురం నియోజకవర్గంలో మీటింగ్ పెట్టుకున్నాం. ఇక్కడే విమానాశ్రయానికి నేను ఆ రోజు నాంది పలికాను. ల్యాండ్ అక్విజిషన్ కూడా చేశాను. అదే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండుంటే 2020కే విమానాశ్రయం వచ్చేది. ఇప్పటికి కూడా రాలా. అంటే ఎలాంటి ప్రవర్తన చేశాడో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఉత్తరాంధ్ర మొత్తం ఈ 5 సంవత్సరాల్లో వైసీపీ కబ్జాలో నలిగిపోయే పరిస్థితి. నేను అన్ని విషయాలు ఇక్కడ మాట్లాడలేం, కానీ ఈరోజు రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా. 5 కోట్ల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇది జనసేన తెలుగుదేశం పార్టీల కోసం కాదు, లేకపోతే నా కోసం, పవన్ కళ్యాణ్ కోసం కాదు.
5 కోట్ల ప్రజల భవిష్యత్తు కోసం, భావి తరాల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిందిగా నేను కోరుతున్నా. ఈ విశాఖపట్నంలో మీరు చూస్తే ఎయిర్పోర్ట్ పూర్తిగా నిర్వీర్యమైపోయి మళ్ళీ నేను వేసిన ఫౌండేషన్ రెండోసారి ఫౌండేషన్ వేసి ఏదో గొప్పగా చేసేవారి విధంగా పోయే పరిస్థితికి వచ్చారు. మెట్రో పోయింది. ఇంకో పక్కన విశాఖపట్నంలో వచ్చిన కంపెనీలన్నీ పోయే పరిస్థితికి వచ్చాయి. ఎప్పుడో సమైక్య ఆంధ్రప్రదేశ్లో హెచ్ఎస్బిసి ఐటీ కంపెనీ తీసుకొస్తే అది కూడా పారిపోయే పరిస్థితికి వచ్చింది. ఉత్తరాంధ్ర ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ ఆగిపోయినాయి. నేను అడుగుతున్న ఈ ముఖ్యమంత్రిని, ఈ కుండే ప్రజానీకాన్ని, ఈరోజు మీరందరూ ఒకసారి చూస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉత్తరాంధ్రలో అభివృద్ధి ఆగిపోయింది. ఎక్కడికక్కడ కబ్జాలు పెరిగిపోయినాయి, సెటిల్మెంట్లు పెరిగిపోయినాయి. మెడ మీద కత్తి పెట్టి ఆస్తులు బలవంతంగా రాసుకున్నారంటే ఎంత బాధాకరం ఆలోచించండి. నా జీవితంలో చాలా సంవత్సరాలు రాజకీయాలు చూశాను, కానీ ఎప్పుడు కూడా సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత అరాచకాలు జరగలేదు. అలాంటి అరాచకాలు ఈ విశాఖపట్నంలో జరిగాయి. ఒకప్పుడు విశాఖపట్నం ఆర్థిక రాజధాని, ఈరోజు ఈ విశాఖపట్నం గంజాయి రాజధానిగా మారిపోయిందంటే ఏమనాలో మనమే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక బాధాకరమైన సంఘటన. విశాఖ అంటే ఎప్పుడూ నాకు అత్యంత ప్రీతి ప్రాంతమైన నగరం, ప్రాంతం. దానికి కారణం ఉదుహుదు వస్తే ఉద్దుహుదు కాస్త మనిపోయింది. నేను ఇక్కడికి వచ్చి 10 రోజులు ఇక్కడుండి ప్రజల సహకారంతో విశాఖకు ముందు, ఉద్దుహుదు ముందు, ఉదుహు తర్వాత ఏ విధంగా ఉందో నిర్మాణం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సహకరించిన ప్రజానీకం ఈ విశాఖపట్నం వాసులని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకొక విషయం మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. రివర్స్ పాలన ఉన్నాడు, విధ్వంస పాలనకు నాంది పలికాడు. ఇంత మునిపే మిత్రులు చెప్పారు, కక్ష సాధింపులు, విధ్వంసాన్ని చేయడం, మంచి చేయడం చేత కాకపోతే గమ్మునుంటే నష్టం రాదు, కానీ కావాలని విధ్వంసం చేసుకుంటూ వస్తే ఏం జరుగుతుందో బెస్ట్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్. ఒక విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఒక మంచి చేస్తే ఆ మంచి ఫలితాలు అందరికీ వస్తాయి. అదే పబ్లిక్ పాలసీ, అదే సుపరిపాలన. ఒక చెడు చేస్తే ఆ చెడు వల్ల అందరికీ నష్టం వస్తుంది. అదే ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి చేసే పని. ఒక్క ఛాన్స్ అన్నాడు, ఒక్క ఛాన్స్ పాపానికి రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. అందుకే నేను పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఒక మాట ఆయన చెప్పాడు, నవ్ ఆర్ నెవర్. ఇప్పుడు కానీ మనందరం కలవకపోతే, వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా కాపాడుకోకపోతే ఈ రాష్ట్రాన్ని కాపాడలేమని బేషరతుగా ముందుకొచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక మాట కూడా చెప్పాడు, వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్ ఉండాలని కోరాడు. రాజకీయాల్లో పార్టీలు పెట్టే స్వేచ్ఛ ఎవరికైనా ఉంది, తప్పు లేదు, ప్రజలు ఎంపిక చేసుకుంటారు. కానీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే హక్కు మాత్రం ఎవ్వరికీ లేదు. మేమంతా 5 సంవత్సరాలు మీరు ఓట్లేశారు. ఈ రాష్ట్రానికి ఒక ట్రస్టీగా ఉండమన్నారు, చేతనైతే మంచి చేయమన్నారు. చేత కాకపోతే పరిపాలనని దింపేసరికి మీరు సిద్ధంగా ఉన్నారు.
కానీ ఈ 5 సంవత్సరాల్లో మీరు ఒక్కసారి చూస్తే 1, 2 కాదు. ఆ రోజు హైదరాబాద్ నగరాన్ని నేను అభివృద్ధి చేశాను. తర్వాత వచ్చిన పాలకులు ఇలాంటి కక్షగట్టి హైదరాబాద్ని విధ్వంసం చేసుంటే ఈరోజు హైదరాబాద్లో ఈ సంపద ఉండేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు అమరావతి, ఇక్కడ విశాఖపట్నంలో అడుగుతున్నాం మిమ్మల్ని అందరినీ. ఈరోజు మన రాజధాని ఏదని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోజు మీరందరూ ఒకే మాట చెప్పారు. అమరావతి నేను ప్రపోజ్ చేసినప్పుడు అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉంటుంది, విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా ఐటీ హబ్ గా ఉంటుందని మీరే సహకరించారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు చెప్పండి, 3 ముక్కలు ఆటాడాడు ఈ ముఖ్యమంత్రి. అమరావతిని సర్వనాశనం చేశాడు ముఖ్యమంత్రి. ఈరోజు ఇక్కడికి వచ్చి నేను వారం 10 రోజులు విశాఖపట్నంలో బస్సులో ఉండి ఉదువు తుఫాను వల్ల నష్టపోతే మళ్ళీ పూర్తిగా కోలుకున్న తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళాను. ఈయన రాక మునిపే రిషికొండ మొత్తం నాశనం చేసి రిషికొండ బోడిగుండగా తయారు చేసి ఒక ముఖ్యమంత్రి విలాసం కోసం 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హక్కు ఎవడిచ్చాడని మిమ్మల్ని అడుగుతున్నా. బాధ అనిపించదాని అడుగుతున్నా. ఒకసారి ఆవేదన గుండెలు పిండేసినట్టు ఉంటుంది ఇవన్నీ తలుచుకుంటే. ఏంటి అరాచకం? ఎక్కడికి తీసుకుపోతున్నారు ఇవన్నీ? అమరావతి పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది, విధ్వంసం అయిపోయింది.